ఇప్పుడంటే స్విగ్గీ, జొమాటో అలాంటివన్నీ వచ్చాయి. కానీ నా చిన్నప్పుడు డేస్‌లో ఎలా ఉండేదంటే, మా మమ్మీ ఎక్కడికైనా భోజనానికి వెళ్తే మాత్రం మా కోసం ఏదో ఒక ఐటెమ్, అది స్వీట్ అవ్వని, పకోడీ అవ్వని, అరటిపండు అవ్వని, జిలేబీ అవ్వని, జాంగ్రీ అవ్వని, ఏదో ఒకటి అసల ఆ ఆకులో ఏమేస్తారో, ఆ ప్లేట్‌లో ఏమేస్తారో, అందులో ఏదో ఒక ఐటెమ్ అనేది ఖచ్చితంగా ఇంటికి తీసుకొచ్చేది. అయితే గ్లాస్‌లో వాళ్ళిచ్చే ప్లాస్టిక్ గ్లాస్‌లో ఏసో, లేదా కొంగులో కప్పుకోనో, ఏదో ఒక విధంగా ఏదో ఒక ఐటెమ్ అయితే ఖచ్చితంగా తీసుకొచ్చేది. అప్పుడు ఉండే టేస్ట్, అప్పుడు మనకి తెచ్చి దానికోసం ఒక తాయిలం తెచ్చాను ఏంటో చెప్పు అని అన్నప్పుడు మన ఫేస్ లో ఉన్న ఎగ్జైట్మెంట్, ఏమై ఉంటది అన్న ఒక క్యూరియాసిటీ ఇప్పుడు పిల్లల్లో లేదు. అండ్ ఇప్పుడు పిల్లల్ని కూడా అనడానికి లేదు. మనం కూడా ఏమైనా పట్టుకెళ్తున్నామా? అస్సలు లేదు. బయటకు వెళ్తే హ్యాండ్ బ్యాగ్స్ పడిపోతే, అసలు శారీ పడిపోతే, అసలు అంత నీడ్ ఏముంది అని అనుకుంటాం. అప్పుడు కూడా అంత నీడేం ఉండదు. కానీ వాళ్ళు తినేటప్పుడు అక్కడ వడ్డించిన వాటిలో పిల్లలకి ఏది ఇష్టం అనేది చూసి అది పక్కన పెట్టి, అది ఎప్పుడెప్పుడా వాళ్ళకి పట్టుకెళ్దామని చూసేవారు. వాళ్ళు తినే కంటే ముందు ఆ ఐటమ్ పిల్లలు పట్టుకెళ్ళి ఎప్పుడు ఇద్దామా అన్న తాపత్రయం ఎక్కువ ఉండేది. అలా ఇప్పుడు మనలో అసలు లేదు. ఇప్పుడు మీరే చెప్పండి, ఎంతమంది పట్టుకెళ్తున్నారు అలా పిల్లల కోసం ఇంటికి? ఎవరూ పట్టుకెళ్ళట్లేదు. నిజంగా పట్టుకెళ్లే వాళ్ళు ఉంటే సూపర్ కదా.